ఇంకో నెల రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ జనసేన ఎంట్రీతో పోటీ ట్రయాంగిల్ షేప్ తీసుకుంది. ముందస్తు అంచనాలు, విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్స్ తదితరాలు జనసేనకు పెద్దగా అనుకూలంగా లేకపోయినా ఏదో అద్భుతం జరుగుతుందని ఆశాభావంతో అభిమానులున్నారు. ఒకవేళ మొదటి ఎలక్షన్స్ కాబట్టి జనసేన కనుక ప్రభావం చూపించకపోతే 5 ఏళ్లు పెద్దగా పనేముండదు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం కూడా అనుమానమే కాబట్టి పవన్ మళ్లీ సినిమాలు చేయొచ్చనే టాక్ అప్పుడే మొదలైపోయింది. మైత్రి లాంటి సంస్థలు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేసిన పవన్ వెనక్కిస్తానన్నా తీసుకోకుండా ఎప్పుడైనా సరే తమకు సినిమా చేయమంటూ విన్నవించి వెయిట్ చేస్తున్నాయి. పవన్ నిజంగానే ఓ 2-3 సినిమాలు చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం వెంటనే లైన్లో 3 ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. క్రేజ్ విషయంలో వచ్చిన భయమేమీ లేదు కాబట్టి బడ్జెట్లు, అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. కానీ పవన్ తీసుకునే నిర్ణయం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అభిమానులు మాత్రం చిరంజీవి తరహాలో పవన్ కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన పవన్ ఆ మధ్య ఓ సినిమా చేయొచ్చని ఊహాగానాలు రేగినప్పుడు వాటిని కొట్టేస్తూ ఓ ప్రెస్ స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో పవన్ రీ ఎంట్రీని పూర్తిగా కొట్టి పారేయలేం, కానీ ఇంకో 4-5 నెలలు ఆగితే కానీ క్లారిటీ రాదు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.